Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikhila Constructions and Developers, Shreyas Media, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. ఫైనాన్షియల్ ఇయర్ ఈ మధ్యనే స్టార్ట్ అయింది అంటే బోలెడన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన టైం ఇది. ముఖ్యంగా లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ల గురించి ఆలోచించడానికి ఇది సరైన టైం. రెండు తెలుగు రాష్ట్రాల్లో లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్కు రియాలిటీ సెక్టర్ కన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి ఉండదనేది అందరూ అంగీకరిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో షార్ట్ టైంలో ప్రాపర్టీల విలువలు గణనీయంగా పెరుగుతుండటం ఇందుకు కారణం. ప్రెజెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్పై సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్లు ఫోకస్ పెట్టాయి. ఇది రియాలిటీ సెక్టార్కు మంచి బూస్టప్నిస్తోంది. అన్ని వైపులా పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్న తరుణంలో రియాలిటీ రంగానికి సంబంధించి మీకు అన్ని రకాలుగా మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది సుజన్ మీడియా రియల్ సిటీ. మార్కెట్లో ట్రెండింగ్ లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ ఏవి, బెస్ట్ ఆఫర్లు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. సొంతిల్లంటేనే ఎన్నో ఆశల కలయిక. డ్రీమ్ హౌస్ సొంతం చేసుకొని లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేయాలనుకునే వారి ఆశలు, అంచనాలు ఇంకాస్త ఎక్కువే. ఇందుకోసం చాలా వరకు రాజీ పడవలసి వస్తుంది. అలా కాకుండా కస్టమర్ల ఎక్స్పెక్టేషన్స్ కు మించి ఎమ్యూనిటీస్ తో అద్భుతమైన లగ్జరీ ప్రాజెక్ట్ అంటే లక్కీ అని చెప్పాలి. ప్రీమియం లైఫ్ స్టైల్లో నెక్స్ట్ లెవెల్ అనిపించే ప్రాజెక్టులు డిజైన్ చేస్తున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ సిటీలో ప్రస్తుతం మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాల్లో బెస్ట్ అనిపించే చోట ది బెస్ట్ విలా ప్రాజెక్ట్ అంటే అంతకు మించి హ్యాపీ ఇంకేం ఉంటుంది. ఆ హ్యాపీ మూమెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచేలా రాజేంద్ర నగర్ ఏరియాలో గిరిధారి సంస్థ డెవలప్ చేస్తున్న ట్రిప్లెక్స్ విలా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17-18లకు సమీపంలో ఉన్న అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఇక్కడ మొత్తం 121 హై అండ్ లగ్జరీ విలాస్ అల్టిమేట్ అనిపిస్తాయి. సిటీలో ప్రైమ్ లొకేషన్స్ లో టాప్ లో ఉండే రాజేంద్ర నగర్ లో గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేసిన ప్రెస్టీజియస్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. చుట్టూ పచ్చటి పరిసరాలు, ఫ్యూచర్ ఆక్సిజన్ జోన్ అయిన ఏరియాలో ప్రతి విల్లా అందరి కలలను నిజం చేసేలా అద్భుతంగా ముస్తాబై స్వాగతం పలుకుతున్నాయి. ప్రతి ఫ్లోర్ ఎంతో స్పేషియస్ గా ఉండే ఈ ప్రాజెక్ట్ లో ప్రాపర్టీలు రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ఉండటం కస్టమర్లకు ఇంకో అట్రాక్షన్. హలో సార్, హాయ్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే, సో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడినా ఒక డిఫరెంట్ టేస్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఎలా గుర్తిస్తారు సార్? అంటే కస్టమర్ ఈ టైంకి ఇది కోరుకుంటున్నారు, వారికి ఇలాంటి ఎమ్యూనిటీస్ కావాలి. డెఫినెట్గా ప్రతి కస్టమర్ ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ ఉండాలనుకుంటే మనకు కంపల్సరీ ఒక క్లబ్ హౌస్, వాళ్ళకున్న అమ్యూనిటీస్ కావాలి, వాళ్ళకు స్విమ్మింగ్ పూల్ కావాలి, ఒక సూపర్ మార్కెట్. అంటే బయటికి పోకుండా కమ్యూనిటీలనే ఎంజాయ్ చేసేటట్టు ప్రతి ఒక్కటి అవుట్డోర్ స్పోర్ట్స్ కానీ, ఇండోర్ గేమ్స్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి డిజైన్ చేసి మేము చేపడుతూ ఉంటాం. కాబట్టి కస్టమర్కు ఏదైతే టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ని ఫస్టే మేము పసిగట్టి డెఫినెట్గా ఆ రకంగానే మేము అడుగులేస్తాం. కాబట్టి అమ్యూనిటీస్ మీద కానీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎప్పుడు కూడా మేము కాంప్రమైజ్ కాము. ప్రతి వెంచర్లో మాకు 40 feet రోడ్స్ కంపల్సరీ తీసుకుంటాం. 30 feet కూడా పర్మిషన్ వచ్చినా నథింగ్ డూయింగ్, నేను 40 feet రోడ్సే పెట్టిస్తాం. అంటే కార్ పార్కింగ్, సో ప్రతి ఒక్క కుటుంబానికి 2-3 కార్ పార్కింగ్, ఫ్యూచర్లో ఇంకా 4 అవుతుంది, మనిషికి ఒక కార్ అవుతుంది. కాబట్టి 20 సంవత్సరాల ముందు మేము ఎగ్జిక్యూటివ్ పార్క్ అని ఒక ప్రాజెక్ట్ చేపట్టినాం. ఈ రోజు కూడా మాకు ఇంకో 50-100 కార్ పార్కింగ్ ఖాళీగా ఉంటాయి. ఆఫ్టర్ 20 years అంత అడ్వాన్స్ ప్లాన్ చేస్తాం. కార్ల పార్కింగ్ కానీ ప్రతి ఒక్కటి థింక్ చేసి ఆలోచన చేసి కస్టమర్కి ఏదైతే నీడ్ ఉంటుందో చేసి ఇవాళ తీర్చిదిద్దేస్తాం. డెఫినెట్గా అంత ప్లాన్లు అయితే ఉంటాం. ప్రతి కమ్యూనిటీ గిరిధారి కన్స్ట్రక్షన్ సేఫ్టీ అండ్ సెక్యూర్. ప్రతి ప్రాజెక్ట్ కాంపౌండ్ వాల్ మీద నిర్మిస్తాం. దాంతోపాటు రోడ్స్, డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్. వాళ్ళు హౌస్ వచ్చి రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండొచ్చు. ఆ రకంగా అండ్ చెట్లు, గ్రీనరీ. గిరిధారి కన్స్ట్రక్షన్ అంటే గ్రీనరీ, ఆక్సిజన్ అనేది విపరీతంగా మేము దాని మీద ఫోకస్ చేస్తాం. కాబట్టి ట్రీస్ కూడా మేము నాటడం జరుగుతుంది. డెఫినెట్గా ప్రతి ప్రాజెక్టు మా దగ్గర తీసుకున్న కస్టమర్ అనేది వాళ్ళ సేఫ్ గురించి ఆలోచన చేస్తుంది కంపెనీ. కాబట్టి వాళ్ళు మోర్ హ్యాపీగా ఉంటారు మా దగ్గర. ఉరుకులు పరుగులు జీవితం, రోజు రోజుకు పెరిగే స్ట్రెస్,
ప్రశాంతత కరువైన జీవనంలో 1-2 రోజులైనా ఆనందంగా గడపాలని ఊటీ, అరకు, కొడైకెనాల్ ఇలా పచ్చదనం నిండిన ప్రాంతాలకు వెతుక్కుంటూ వెళ్తాం. అదే పచ్చదనం నిండిన చోట, ప్రకృతి కొత్త అందాలు పలకరించే చోట, పర్యావరణం ఆహ్లాదంగా ఉండే చోట నివాసం ఉంటే అద్భుతమే కదా. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. ప్రశాంతత, ప్రగతి, హైవే ఫేసింగ్ అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ లాంటి ప్రాజెక్టులను అందిస్తోంది జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. డిటిసిపి, రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టులను మరెవరూ ఆఫర్ చేయలేనంత బెస్ట్ ప్రైజింగ్తో అందిస్తోంది ఈ సంస్థ. కస్టమర్లందరికీ మరింత చేరువయ్యేలా కొన్ని ప్రాజెక్టులకు ఇప్పుడు క్రేజీ డిస్కౌంట్స్ను ఆఫర్ చేస్తోంది. ఫ్యూచర్ రెడీ ప్రాజెక్టుల్లో 10 లక్షలకి ప్లాట్ను సొంతం చేసుకునే అరుదైన అవకాశాన్ని అందిస్తోంది. మరెక్కడ లేదనిపించేలా, మరెవరికి సాధ్యం కాదు అనిపించేలా జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ ఇంకో సూపర్ ఆఫర్ అందిస్తోంది. కొన్ని ప్రాజెక్టులో ప్లాట్ సొంతం చేసుకున్న వారికి ఫ్రీ వీకెండ్ హోమ్ అందిస్తుంది. అంటే ఒక రకంగా డబుల్ ధమాకా అని చెప్పవచ్చు. హలో సార్, హాయ్. హాయ్ అమ్మా. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. సో ఇండస్ట్రీలో వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక రియల్టర్గా, సో వాట్ విల్ యూ సే అబౌట్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ హైదరాబాద్ సార్? ముఖ్యంగా ఈస్ట్ హైదరాబాద్ ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? హైదరాబాద్ ఒక చిన్న నగరం నుంచి ఈరోజు గ్లోబల్ సిటీగా ఎదిగిందనమాట. వరల్డ్ వైడ్గా హైదరాబాద్ పేరు తెలియని వాళ్ళే లేరు. ఇక ఈస్ట్ హైదరాబాద్ గురించి చెప్పాలనుకుంటే మెయిన్గా అక్కడ వాస్తుకి నెంబర్ 1 ఈస్ట్ హైదరాబాద్. డెక్కన్ టు ఢిల్లీ, హైదరాబాద్ టు వయా వరంగల్, భోపాల్ మీదుగా ఢిల్లీ రహదారి ఒకటి ఉంది. అక్కడ రైల్వేస్ ఉంది, రోడ్వేస్ ఉంది. మొన్నే ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ అయింది, మ్యామ్నర్ ఎయిర్పోర్ట్. ఎయిర్వేస్ కూడా ఉంది. అలా రీజనల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్. అక్కడ ప్రాముఖ్యం ఏంటంటే యాదాద్రి టెంపుల్, సౌత్ ఇండియాలో పెద్ద ఫేమస్ లార్డ్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది. లేటెస్ట్గా ఎయిమ్స్ యూనివర్సిటీ వచ్చింది అక్కడ, అతి దగ్గరలో. ఎయిమ్స్ యూనివర్సిటీతో 1000 మంది ఉపాధి అవకాశాలు. సో అలా ఈస్ట్ హైదరాబాద్కి మంచి ఫ్యూచర్ ఉంది. ఇంకోటి హైదరాబాద్ ఇక్కడ ట్విన్ సిటీస్ ఉంది, అక్కడ ట్రై సిటీస్ ఉంది, హనుమకొండ, వరంగల్, కాజీపేట. అక్కడ పబ్లిక్, హైదరాబాద్ పబ్లిక్ ఎప్పుడు ఆ హైవేలో బిజీగా ఉంటుంది. పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఆ హైవేలు ఎక్కడ లేవు. విద్యా సంస్థలు ఉన్నాయి ఎక్కువగా, పుణ్యక్షేత్రాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ దాదాపు 20 years నుంచి మేము ఎన్నో వెంచర్లు చేసాం, సక్సెస్ఫుల్గా రన్నింగ్లో ఉన్నాయి. జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్లో ఇన్వెస్ట్ చేస్తే వీకెండ్స్ హోమ్ ఫ్రీ అనే ఒక న్యూ ఆఫర్, దాని గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? 2 దశాబ్దాల నుంచి, 20 ఏళ్ల నుంచి ఆదరించిన మా కస్టమర్స్ ఉన్నారు. మా సేల్స్ అండ్ మార్కెటింగ్ ఉంది, మా వెల్ విషర్స్ మార్కెట్లో కొన్ని లక్షల మంది ఉంటారు. వీళ్ళందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళందరికీ చిన్న ఆఫర్. మా దగ్గర ఇన్వెస్ట్ చేసినట్లయితే 15 lakhs ఉండే ప్లాట్ మేము దాన్ని 10 lakhsకే ఇచ్చేస్తున్నాం. అలానే కొన్ని వెంచర్స్లో ప్లాట్ కొన్న ప్రతి ఒక్కరికి వీకెండ్ హోమ్ అని ఫ్రీగా ఇచ్చేస్తుంది. ఒక 300 square feetలో చక్కగా మేమే డిజైన్ చేసి ఒక 20 years లైఫ్ ఉండే విధంగా మేము తయారు చేసి ఆ వెంచర్లో ఫిజికల్గా వాళ్ళకి ఇమీడియట్గా ఆన్ ద స్పాట్లో మేము అందజేస్తున్నాం. అందులో మీరు ఉండొచ్చు, స్టే చేయొచ్చు. దానికి వాటర్, ఎలక్ట్రిసిటీ అన్నీ ఉన్నాయి. దాంట్లో మళ్ళీ రెడ్ శాండిల్, మ్యాంగో కామన్, సెక్యూరిటీ మెయింటెనెన్స్ కామన్, వాటర్, మిగతా అమ్యూనిటీస్ అన్నీ కామన్, అవన్నీ ఇస్తున్నాం. మోడర్న్ లైఫ్ స్టైల్, ఇప్పుడు ట్రెండీగా అనిపించే అట్రాక్షన్స్, అల్టిమేట్ లెవెల్ ఎమ్యూనిటీస్, చక్కటి సరౌండింగ్స్, ఇవన్నీ ఉన్న ప్రాపర్టీ అదే మోస్ట్ డెవలప్డ్ ఏరియాలో అంటే అంతకన్నా కావాల్సింది ఇంకేముంటుంది అని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. ఇన్ని బెస్ట్ క్వాలిటీస్తో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్ డెవలప్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ రేర్ ఫిట్ ను సక్సెస్ఫుల్ గా సాధించిన ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. అభినందన ఇన్ఫ్రా రియాలిటీ ఎండీలు వెంకటేష్, స్వప్న గార్లది ఫ్యూచర్ ఓరియంటేషన్ ప్లానింగ్. అందుకే ఇప్పుడు సిటీలోనే ప్రైమ్ లొకేషన్స్గా ఉన్న మణికొండ, కొల్లూరు ఏరియాలో ఎన్నో క్రేజీ ప్రాజెక్టులను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇండివిజువల్ హౌస్ అయినా, విల్లా అయినా, లగ్జరీ హౌస్ అయినా, కస్టమర్ల చాయిస్ ఏదైనా సరే, అందుకు వన్ స్టాప్ డెస్టినేషన్గా అభినందన సంస్థకు బ్రాండ్ ఇమేజ్ను తీసుకుని వచ్చారు. కొల్లూరు ఏరియాలో అభినందన ఇన్ఫ్రా డెవలప్ చేసిన మరొక జ్యువెల్ అభినందన వృందా విలాస్. 16.5 ఎకరాల భారీ విస్తీర్ణంలో మోడర్న్ జనరేషన్ చాయిస్కు తగ్గట్టు దీన్ని తీర్చిదిద్దుతున్నారు. Hello everybody, today we are at Abhinandana Infra Reality's prestigious project Vrinda Vilas. ORR exit gate number
2కి అతి సమీపంలో ఉన్న ఈ వృందా విలాస్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా లగ్జరియస్గా అభినందన ఇన్ఫ్రా డెవలప్ చేస్తోంది. సో ఇక్కడ కనెక్టివిటీ చాలా యాక్సెసిబుల్గా ఉంటుంది. అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, ఓక్ రిడ్జ్, ఓపెన్ మైన్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, అండ్ ఐటీ కారిడార్ కావచ్చు, ఇన్ఫోసిస్ అండ్ డిఫరెంట్ ఐటీ సంస్థలకు సంబంధించిన ఐటీ కంపెనీస్కి అతి చేరువలో, అండ్ అలానే మన గచ్చిబౌలికి జస్ట్ 15 minutes డ్రైవ్లో, ఎయిర్పోర్ట్కి 30 minutes డ్రైవ్లో, అండ్ త్వరలో రాబోతున్న రైల్వే టెర్మినల్ అట్ నాగులపల్లి. సో ఈ రైల్వే టెర్మినల్కి కూడా జస్ట్ 15 minutes డిస్టెన్స్లో లగ్జరియస్గా నిర్మిస్తున్న ఈ వృందా విలాస్ 16.5 acres విస్తీర్ణంలో 198 విలాస్ని నిర్మించడం జరుగుతోంది. 190 square yards నుంచి 253 square yards విస్తీర్ణంలో ఈ విలాస్ ఉండబోతున్నాయి. ట్రిప్లెక్స్ అండ్ డూప్లెక్స్ కాంబినేషన్లో చాలా కోజీగా ఉండబోతోంది. అండ్ మన హ్యాపీ లివింగ్కి, మన హెల్తీ లైఫ్ స్టైల్కి కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ ఈ వృందా విలాస్లో ఉండబోతున్నాయి. రెగ్యులర్గా మనం ఎమ్యూనిటీస్ అనగానే బాగా లావిష్గా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం, అండ్ దానికి తగ్గట్టు స్పేస్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే క్లబ్ హౌస్ స్పేస్ అనేది అంత అత్యధికంగా ఉండాలి కదా. కేవలం క్లబ్ హౌసే 50,000 square feet లో ఉండబోతుందంటే ఎంత లావిష్గా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ క్లబ్ హౌస్లో మనకు కావాల్సిన ఆల్ ఎమ్యూనిటీస్, మనం పార్టీస్, ఫంక్షన్స్ చేసుకోవడానికి బ్యాంక్వెట్ హాల్స్ కావచ్చు, స్విమ్మింగ్ పూల్స్ అండ్ ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్, అండ్ అలానే క్రికెట్ నెట్ కావచ్చు, ఇంకా మనం డిఫరెంట్ అవుట్డోర్ గేమ్స్ ఎంజాయ్ చేస్తాం. సో వాటన్నిటికీ సంబంధించిన గేమింగ్ జోన్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఫ్రెష్ ఎయిర్కి, వెంటిలేషన్కి అసలు కాంప్రమైజ్ అనేదే లేదు వృందా విలాస్లో. బికాజ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టైల్ కూడా అంత బ్యూటిఫుల్గా, అండ్ అలానే కొత్త టెక్నాలజీ యూస్ చేస్తూ రెడ్ బ్రిక్ని కూడా యూస్ చేస్తున్నారు లాంగ్ లాస్టింగ్ కోసం. దీంతో పాటుగా 1.5 acre సెంట్రల్ పార్క్ని నిర్మిస్తున్నారంటే ఎంతో బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ని మనం వృందా విలాస్లో ఎంజాయ్ చేయొచ్చు, అర్థం చేసుకోవచ్చు. సో టోటలీ డెడికేటెడ్ టు ఫ్రెష్ ఎయిర్, వెంటిలేషన్ అండ్ గ్రీనరీ స్పేసెస్, అండ్ ఆల్సో కోజీ లైఫ్ స్టైల్. ఇది జెన్జీ తరం, ఇది ఏఐ యుగం. జనరేషన్ ఎంత ఫాస్ట్గా ఉందో అంత అప్డేషన్గాను ఉంది. ఈ జనరేషన్ను ఇంప్రెస్ చేయాలంటే సంథింగ్ స్పెషల్ ఉండాల్సిందే. ఈ ఏఐ జనరేషన్ను మెప్పించాలంటే ఎంతో విజనరీ అవసరం. అలాంటి విజనరీ పుష్కలంగా ఉన్న సంస్థ పాలోమీ ఎస్టేట్స్. సౌత్ ఇండియాలో ఎందరికో డ్రీమ్ డెస్టినేషన్ బెంగళూరు. ఈ నగరంలో లేటెస్ట్ అండ్ మోస్ట్ అట్రాక్టివ్ ప్రాపర్టీ కోసం అన్వేషిస్తున్న వారికి పాలోమీ సంస్థ న్యూ డెస్టినేషన్ను సిద్ధం చేస్తోంది. బెంగళూరులో అట్రాక్టివ్ లివింగ్ కండిషన్స్ ఉన్న నార్త్ సైడ్ తనిసంద్రలో లేటెస్ట్గా గ్రాండ్ లగ్జూరియస్ ప్రాజెక్ట్ పాలోమీ ఫ్లోరిక్ను లాంచ్ చేయనుంది. లగ్జరీ ప్రాజెక్టుల డిజైనింగ్ లో పౌలోమీ సంస్థకున్న ట్రాక్ రికార్డ్. ఫ్లోరిక్ ప్రాజెక్టులో అట్రాక్టివ్ ఫీచర్స్ ఈ ప్రాజెక్టుకు బిగినింగ్ లోనే బజ్ తీసుకొచ్చాయి. 8.66 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 85% ఓపెన్ స్పేస్ తో ఇక్కడ ప్రీమియం హైరైజ్ 3 BHKలు నిర్మించనుంది. Thank you all for taking time out today and being present here as we prepare to launch our first project in Bangalore. Very excited to be here today amongst you all, and we expect an exciting journey here in Bangalore. So quick brief about who Paolomy is. We started our journey in 2005 with our first villa project. Those were the best years of real estate that I've seen in Hyderabad, where we could sell, I think each day we were seeing a different price back in those days. And then Hyderabad went through a slowdown because of the agitation for the separate state. So that's when we had to look at other opportunities of doing work. So we also formed another company where we do infra projects, that is private contracts and government works, government contracts as well. So we have two firms where we do work. One is Paolomy Estates, where we do development, and Paolomy Infra is our infrastructure company where we do government works as well. So 2014, when the new state was formed, we came back aggressive into the development business, and from then I think we've been slowly moving upwards. Started with our first residential project post the formation of the new state called Paolomy Aristos, which was actually awarded the best villa project by CRISIL through CREDAI in 2015. Then Paolomy 90 was the next project, which we could just sell off without a single bit of advertising, thanks to all the happy customers that we already had there. And currently we are doing two landmark projects in Hyderabad. One which is Paolomy Palazzo, which is our most premium offering in Hyderabad. So that is a 55-floor tall tower, one of the most premium projects in Hyderabad, probably one of the first
premium project also launched a couple of years ago in Hyderabad. We are racing towards completion of that project. Our aim is to make it as one of the most luxurious project in Hyderabad. So primarily, Paulumi has been known to deliver projects on time with the requisite quality and to the customer's expectation. So that's the brand that we have developed in Hyderabad, and now we are eagerly looking to open our first project here in Bangalore, and we expect to continue the same quality within the stipulated time frame and better the customer expectations. So that has been our aim, and that's what we've achieved so far, and we hope to continue the same here in Bangalore. అన్ని ఫెసిలిటీస్తో అద్భుతమైన అందంతో ప్రీమియం లివింగ్ ఎక్స్పీరియన్స్ కోరుకునే వారు ఉండరు. కానీ అందుకోసం చాలా విషయాల్లో రాజీ పడవలసి వస్తుంది. అలా మోడ్రన్ సిటీ పీపుల్ కోరుకునే ఏ ఒక్క అంశంలోనూ రాజీ పడ్డా ఆ వెలితి అలానే ఉండిపోతుంది. రాజీ మాటే లేకుండా రాయల్గా ఫీల్ అయ్యే లగ్జరీ హోమ్స్ డెవలప్ చేస్తోంది అన్విత గ్రూప్. ప్రతి విషయంలో ది బెస్ట్ కోరుకునే వారికి ఈ సంస్థ ప్రాపర్టీలు పర్ఫెక్ట్ డెస్టినేషన్ గా నిలుస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త సంచలనాలు సృష్టించడం అన్విత గ్రూప్ స్ట్రాటజీ. కస్టమర్ల ఫ్యాన్ బేస్ ను పెంచుకునేలా మరిన్ని సిటీల్లో సెన్సేషన్లకు రెడీ అవుతోంది. అన్విత ప్రాజెక్టులను కస్టమర్లకు మరింత చేరువ చేసేలా తెలుగు ప్రజల అభిమాన నటుడు బాలకృష్ణ గారిని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంది అన్విత. బాలయ్య క్యాంపైనింగ్ తో అన్విత ప్రాజెక్టులపై మరింత క్రేజ్ పెరిగింది. లగ్జరీ ప్రాజెక్ట్స్ నిర్మాణంలో హైదరాబాద్ సిటీతో పాటు ఇంటర్నేషనల్ గా గుర్తింపున్న సంస్థ అన్విత గ్రూప్. లగ్జరీ హోమ్స్ బెస్ట్ ప్రైజింగ్ లో అందిస్తూ మార్కెట్ లో ఓ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతోంది. లైఫ్ జాలీగా ఉండేందుకు అవసరమైన ఎన్నో ఫెసిలిటీస్ తో ఈ సంస్థ డెవలప్ చేస్తోన్న ప్రాజెక్టులు కస్టమర్లను ఎంతగానో ఇంప్రెస్ చేస్తున్నాయి. Hello everybody. As we all know, Anvita Group is proud of second generation excellence, where experience meets fresh vision and legacy evolves into innovation. So today we are privileged to meet Director of Anvita Group, Mr. Anup Boppana. Let's talk to him and know more about Anvita and new ideas and concept. Let's talk to him. Hello. Sir, hi, namaskaram. Namaskaram. How are you? I'm good. How are you? I'm so good. First of all, let us know how's your experience with Anvita Group? I've been here since the start. I really enjoyed my experience. I learned a lot. And mana Hyderabad market evolve outam chusanu, like from the ground up, right after COVID. And it has been a really great experience for me. And after this market, I feel like I can go to any market. సో అన్విత లైసీ గురించి మాకు తెలుసు. సో డాలస్ నుంచి హైదరాబాద్ వరకు దుబాయ్లో కానీ అన్విత చేపట్టిన ప్రాజెక్టులు ఏంటి, అన్వితతో ఒక కస్టమర్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందని మాకు తెలుసు. బట్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఎక్సైటెడ్ అబౌట్ ద సెకండ్ జనరేషన్ థాట్స్ ఎలా ఉండబోతున్నాయి, సో ఆ విజన్ ఎలా ఉండబోతుందని. సో అప్కమింగ్ 10 yearsలో అన్విత ఎలా ఎవాల్వ్ అవుతుంది? వాట్ యు సే అబౌట్ ఇట్? Mainly our design is going to evolve. మన హైదరాబాద్లో ఇప్పుడు వరకు స్టాండర్డైజ్డ్ డిజైన్స్ ఉన్నాయి. వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ సమ్ యంగ్ అండ్ మోడర్న్ డిజైన్స్ విత్ అ టైమ్లెస్ ఫీల్. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్, అండ్ ఈవెన్ ది amenities included. I personally am incorporating sports that, you know, older than me people wouldn't have heard, like pickleball, paddle and other sports. So I feel like amenities wise I have experienced a lot worldwide, so I'm trying to bring all that to Hyderabad. What's your favorite sport? I play pickleball a lot recently, yeah. సో ఐ థింక్ వచ్చే ప్రాజెక్ట్స్లో అన్విత నుంచి వచ్చే ఎమ్యూనిటీస్లో ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి అయితే కాన్సన్ట్రేట్ చేయాల్సిందే. దాని గురించి ఒక పర్టికులర్గా టైం తీసుకొని, సో స్పోర్ట్ ఎలాంటి స్పోర్ట్స్ ఎమ్యూనిటీస్ ఉండబోతున్నాయి, జోన్ ఎలా ఉండబోతుంది? Every single sport that a kid or an adult will play, we have it. అన్ని స్పోర్ట్స్కి అన్ని ఫెసిలిటీస్ మేము పెట్టాం, కవర్డ్ అండ్ అన్కవర్డ్. And literally for all ages, outdoor gyms and indoor gyms. We have pickleball courts, badminton courts. We have a almost Olympic-sized swimming pool. So sports-wise, like we've given the best amenities possible in the market. So any principles or any norms you follow from your dad, Chitra? He'll tell me to keep everyone happy. That's it. Yeah, and don't let anyone down. These two principles, yeah. పరుగు ఎక్కువైంది, ప్రశాంతత కరువైంది, సౌకర్యాలు మెరుగయ్యాయి, సంతోషం తగ్గిపోయింది, ఆధునికత విస్తరించింది, ఆరోగ్యం దెబ్బతింటోంది, ప్రగతి పెరిగింది,
మనుగడకు మూలమైన ప్రకృతి దూరమైంది. ఇది అందరం ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఎటు చూసినా గోడలే కనిపిస్తున్న చోట గ్రీన్ లివింగ్ లో ఉండే అందాన్ని, ఆనందాన్ని పరిచయం చేస్తోంది ఆర్గానో సంస్థ. ప్రకృతిలో దాగి ఉన్న రహస్యాన్ని ఎకో హ్యాబిటేట్స్ రూపంలో మరింత అందంగా, అద్భుతంగా కళ్ల ముందు ఉంచుతోంది. అర్బన్ లైఫ్ స్టైల్లో కావాల్సినంత కంఫర్ట్ ఉంటుంది, రూరల్ లివింగ్లో కావాల్సినంత హ్యాపీనెస్ ఉంటుంది. రూరల్ అండ్ అర్బన్ల పర్ఫెక్ట్ బ్లెండింగ్గా రూర్బన్ లైఫ్ స్టైల్ను పరిచయం చేస్తోంది ఆర్గానో. సిటీకి చేరువలో అసలైన ప్రకృతి జీవనంలోని ఆనందాన్ని పరిచయం చేసేలా ఆర్గానో సంస్థ బీజపూర్ హైవేపై ఎకో హ్యాబిటాట్స్ను డెవలప్ చేస్తోంది. హలో సార్, హాయ్. హలో అండి. సో ఇప్పుడు మన ఇల్లు ఇలా ఉండాలి అని ఒక చేంజ్, గ్రీన్ లివింగ్ అనే కాన్సెప్ట్ని మీరు తీసుకుని వచ్చారు. అట్ ద సేమ్ టైం మనం యూజ్ చేసే ప్రతి వస్తువు కూడా ఆర్గానిక్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి అనే థాట్ రావచ్చు. సో అండ్ ఫ్యూచర్లో ఆర్గానో డిఫరెంట్ వర్టికల్స్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? మేము ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసుకున్నాం. అంటే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము అని, అంటే ఒక దారిలో మాస్టర్ అవ్వాలి అని. నేను ఎజ్యూమ్ దట్ నాకు స్విమ్మింగ్ వచ్చు, నేను బాగానే రన్నింగ్ కూడా చేస్తాను, బాడీ కూడా బాగానే బిల్డ్ చేస్తున్నా, జిమ్కి వెళ్తున్నా. అన్ని స్పోర్ట్స్లోనూ నేను అవ్వాలి అని అనుకున్నాను అనుకోండి, ఇందులో కాలేదనుకోండి, బై మిస్టేక్ ఐ విల్ లూజ్ ఎ ఛాన్స్. ఈ అన్నిట్లో ఏదో ఒకటి పట్టేసుకుని దాన్ని పట్టుకున్నాం అనుకోండి, ఛాంపియన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందా లేదా? అవర్ పర్పస్ స్టేట్మెంట్ ఇస్ కో-క్రియేటింగ్ eco habitats that celebrate living. నేను 60 ఎకరాల్లో ఒక ఆర్గానో అంతరం కమ్యూనిటీ చేస్తున్నాం అనుకోండి. 60 ఎకరాలు నా బౌండరీ కాదు, గాలి 60 ఎకరాల్లో పుట్టలేదు. కాకులు, లేకపోతే బర్డ్స్, బటర్ఫ్లైస్, పాములు, బల్లులు ఆర్ తొండలు, ఇవన్నీ కూడా దే బిలాంగ్ టు బిగ్గర్ హ్యాబిటాట్. వాటన్నిటితో పాటు నేను బతకాలి కదా. కో-క్రియేటింగ్ విత్ పీపుల్, నేచర్ అండ్ eco habitat is a mindset shift. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మై ప్రాజెక్ట్ బౌండరీ. కాంపౌండ్ వాల్ కట్టేసి, సోలార్ పవర్ ఫెన్స్ పెట్టేసి, ఈ ఒక గేట్ పెట్టి, సెక్యూరిటీ వాళ్ళని పెట్టి, ఎవడు లోపలికి రావద్దు, పాములు రావద్దు, కుక్కలు రావద్దు, నక్కలు రావద్దు అని, దట్ ఈస్ వన్ మైండ్ సెట్. సో ద ఎకోస్ హ్యాబిటాట్ ఈస్ బిగ్గర్ దాన్ ప్రాజెక్ట్ బౌండరీ. యువర్ బౌండరీస్ ఆర్ చేంజింగ్, ద వే యూ థింక్ ఆర్ చేంజింగ్. ఎయిర్ ఈజ్ నాట్ జస్ట్ యువర్స్. పక్కోడు పెస్టిసైడ్ కొడితే నేను ఎంత ఆర్గానిక్ చేసినా ఆ పెస్టిసైడ్ వచ్చి నా ముక్కులో దొరుకుతుంది అంటే అర్థం ఏంటి? ఆడు కూడా బాగానే ఉండాలి, నేను బాగుండాలి. సో మై బౌండరీ ఆఫ్ intervention changed. So that is why we call it eco-habitats. Okay, now co-create eco-habitats for what? To celebrate living. How do you celebrate? What do you mean by celebration? Is it like saying, I have a luxury house, or I have a luxury car, or I breathe happily, I thrive happily, I see my next generation actually dealing with soil. There are so many things, and every day it is surprising me. So co-creating eco habitats that celebrate living, అదే మా ఫోకస్ ఉంటుంది, కానీ ఇంకోటి ఫోకస్ ఉండదు. ఏ దేశమేకైనా ఎందుకు ఆలడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. మన వాళ్ళు అమెరికాలో ఉన్న హృదయం ఎప్పుడూ భారతీయతనే ప్రతిబింబిస్తుంది. కాలుష్యం లేని చోట ఇండియాలో తమదైన నివాసం ఉండాలని కోరుకునే ఎన్ఆర్ఐల కోసం ఆర్గానో సంస్థ అమెరికా వస్తోంది. కాలిఫోర్నియాలో శాంటోకారాలో ఏప్రిల్ 18, 19 తేదీల్లో జరిగే ఇండియా ప్రాపర్టీ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేస్తోంది. హైదరాబాద్ సిటీలో లగ్జరీ ప్రాజెక్టులపై క్రేజ్ పెరిగింది. అదే టైంలో ఈ ప్రాజెక్టులో ఎమ్యూనిటీస్ పై కస్టమర్ల ఆకాంక్షలు ఓ రేంజ్ లో ఉంటున్నాయి. యూనిక్ గా, ఆర్కిటెక్చరల్ మార్వెల్ గా గుర్తింపు పొందిన ప్రాజెక్టులకే ఎక్కువ కస్టమర్ల ఆదరణ దక్కుతోంది. ఇలా ప్రతి కస్టమర్ 100% సాటిస్ఫై అయ్యేలా ప్రాజెక్టు డెవలప్ చేయడం కేవలం వాసవి గ్రూప్ కి మాత్రమే సాధ్యం. హైదరాబాద్ సిటీకి ఏ దిక్కులో అయినా టాప్ క్లాస్ ప్రాజెక్టులు నిర్మించే సంస్థ ఏదంటే ముందు గుర్తొచ్చే పేరు వాసవి. ప్రైమ్ లొకేషన్ లో ప్రాజెక్టులు అందరూ నిర్మిస్తారు, కానీ తాము ఎంచుకున్న లొకేషన్ తో పాటు ప్రాజెక్టును కూడా ప్రెస్టీజియస్ గా హ్యాండిల్ చేస్తూ ఆయా ప్రాంతాలకే మకుటాయమానంగా తమ ప్రాజెక్టులను తీర్చిదిద్దుతుంది వాసవి గ్రూప్. సుపీరియర్ క్వాలిటీ, పర్ఫెక్ట్ టైమింగ్, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ అందరి ఫేవరెట్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రజెంట్ ట్రెండ్ కు తగ్గట్టు ఫ్యూచర్ డెవలప్మెంట్ జెట్ స్పీడ్ తో ఉండే ఏరియాల్లో ఐకానిక్ ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో కొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది వాసవి గ్రూప్. ఐటీ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హైటెక్ సిటీలో 32 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైలా.
అపార్ట్మెంట్ విల్లా, స్కై విల్లా, ఇలా కస్టమర్లు ఏది కోరుకున్నా సరే స్కైలాలో అందుబాటులో ఉంటాయి. 3, 4 and 5 BHKలతో కూడిన 685 ఫ్లాట్స్ ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయి. 6.23 ఎకరాల విస్తీర్ణంలో ఉండే స్కైలా ప్రాజెక్ట్లో 75% పైగా ఓపెన్ స్పేస్ ఉండటం ఇంకొక స్పెషాలిటీ. స్కైలా ప్రాజెక్ట్ను లావిష్ లివింగ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే విధంగా డిజైన్ చేసింది వాసవి. ఏంటి మావయ్య? చెప్పానుగా రీతు, నా ఫ్రెండ్ రీజనబుల్ బడ్జెట్లో హైటెక్ సిటీలోనే బ్రహ్మాండమైన ఫ్లాట్ కొన్నాడంట. కంఫర్టబుల్ లివింగ్, ఐడియల్ కల్చర్ ఉన్న కమ్యూనిటీ, ఇంకేం కావాలమ్మా? అంతేకాదండి, అక్కడ పిల్లలకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్, వాకింగ్ ట్రాక్, వర్కౌట్ స్పేస్, అడ్వాన్స్డ్ ఎమ్యూనిటీస్ అండ్ 75% ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్ కూడా ఉందంట. ఆహా, ఇది కదా లైఫ్ స్టైల్ అంటే. వదినా, మన జాబ్ డిస్టెన్స్ కూడా మినిట్స్ లోకి మారాలి. ఐ హావ్ ఎన్ అప్డేట్. నాది సేమ్ ఒపీనియన్. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలంటే ఆఫీస్ తో సహా అన్ని దగ్గర ఉండాలి. బెస్ట్ సజెషన్ ఏంటంటే, డోంట్ వరీ, మీ అందరి చాయిసెస్ ని ఫుల్ఫిల్ చేసి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. సర్ప్రైజ్? ఎస్, వాసవి స్కైలాలో నేను ఆల్రెడీ ఒక ఫ్లాట్ బుక్ చేశాను. వాసవి స్కైలానా? నేను చెప్పేది కూడా వాసవి స్కైలా గురించే. వాసవి స్కైలా at హైటెక్ సిటీ, కొండాపూర్, హైదరాబాద్. మన లైఫ్ స్టైల్ కి తగ్గ కంఫర్ట్ ఇస్తేనే ఇల్లు నిజమైన స్వర్గం అవుతుంది. మా వాసవి గ్రూప్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మోస్ట్ అల్ట్రా లగ్జూరియస్ ప్రాజెక్ట్, ఒక నియో క్లాసికల్ ఆర్కిటెక్చరల్ థీమ్ తోటి కొండాపూర్లో మనము వాసవి స్కైలా అని ఒక ప్రాజెక్టు టేకప్ చేశామండి. వాసవి స్కైలాకు అనూహ్యమైన స్పందన వస్తుంది మాకు. మా గ్రూప్ ప్రాజెక్ట్లో ఇట్ ఈస్ ది బెస్ట్ అల్ట్రా లగ్జూరియస్ ప్రాజెక్ట్. అండ్ ఈ ప్రాజెక్ట్లో మేము డూప్లెక్స్ విల్లాస్, అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కంబైన్ చేసి అపార్ట్మెంట్ విల్లాస్, అండ్ పైన 2 floors కంబైన్ చేసి డూప్లెక్స్లో స్కై విల్లాస్ అని అందించడం జరుగుతుంది. సో వ్యూయర్స్, రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎన్నో విశేషాలను మీకు అందించిన సుజన్ మీడియా రియల్ సిటీ ఈ వారం అప్డేట్స్ను చూసాం కదా. వచ్చే వారం మరిన్ని విశేషాలతో, మరిన్ని ఇంట్రెస్టింగ్ రియాలిటీ సెక్టర్ సమాచారంతో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ బై బాయ్.